ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. రహస్యంగా మీ ఇంట్లో జరిగే వాస్తవాన్ని తెలుసుకోండి. ఇది తెలుసుకుంటారు. ఇలా తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేము ఏం చెప్తున్నాము అనే పరిస్థితులను వాస్తవ పరిస్థితుల్లోకి మీరు మార్చుకొని అనుమతించుకొని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది రెండిటి తారతమ్యత. ఇది నిజమా అబద్ధం అనేది కూడా గ్రహించుకోగలుగుతారు. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ వారాహి దేవియే నమ. వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వారాహి అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. ఈ రోజున ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఈ తేదీ మరలా జ్ఞాపకం ఉంచుకునే తేదీగా మారబోతుంది. జీవిత గమనం మారిపోబోతుంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది. జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళు మీరే నమ్మలేనంత ఒక దివ్యమైన స్థితికి చేరుకుంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆక్షేపించి అవమానించి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొనేలాగా చేశారో వాటి వల్ల మీకు కలిగిన కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు అనే చీకటిని చీల్చుకుంటూ ఒక దైవత శక్తి అత్యంత రక్షితంగా మీ జీవితాన్ని శాసించబోతుంది. ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించండి. పనులని పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని చెప్పబోయే విషయాలను మీ మనసులోనికి ఇంకిపోయేలాగా వినండి. ముందుగా నమ్మండి. మమ్మల్ని నమ్మి ఒకేసారి వినండి. పోయేది ఏమి ఉంటుంది చెప్పండి. ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపు తడుతుంది. మీ ఆత్మను మేల్కొల్పుతుంది. మీ బంధువుల భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇప్పుడు అన్ని వివరాలు ఏమిటో మీరు విపులంగా చెప్తాం. కాస్త సమయం పట్టినా కూడా మీరు అశ్రద్ధ వహించకుండా వినండి. పూర్తి ఏకాగ్రతతో చిత్తంతో వినండి. అప్పుడే మేము ఏం చెప్పదలుచుకున్నామో రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి అద్భుతవంతమైన మార్పుకు పునాది ఎలా పడబోతుంది, మీ యొక్క జీవితం ఏ విధంగా సంపూర్ణంగా మారబోతుందో ఈ సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లో ప్రతిరోజు కూడాను, ముఖ్యంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా అంట? ఆ దైవం ఎవరో తెలుసా? ఏం చేస్తుంది వచ్చి అనేది తెలుసా? ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఆ దైవం మీకు అనుగ్రహాన్ని కలుగజేయబోతుంది. ఎందుకు వస్తుంది అనేది తెలిస్తే గనక మీరు కింద పడినంత పని చేస్తారు. ఆనందంతో ఒళ్ళు గగ్గులు పొడుస్తుంది. ఇలాగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరంగా సమస్యల పాలు చేసుకున్నామని తీవ్రంగా ఆలోచిస్తారు. ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కర్ణ కటాక్షాలు వర్షిస్తూనే ఉంది. కానీ దాన్ని మీరే ఇలా గ్రహించలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారు. ఈ వివరణ స్పష్టంగా మీకే అర్థమవుతుంది. ఈ క్షణంలోనే మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. ఇన్నాళ్ళు పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినంతగా మీకు అనిపిస్తుంది. జీవితంలోని కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేక సార్లు నిజంగానే మా మీదనే ఎందుకు ఇలా కక్ష పట్టాడని భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మీ మోకాళ్ళ మీద దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తారు. క్షమించమని వేడుకుంటారు. జ్యోతిష శాస్త్రంలోని ఈ రాశి జాతకుల గురించి ఈరోజు గ్రహరీత్యా ఇలాగే జరగబోతుంది చెప్పడం జరుగుతుంది. మీ ఈ రాశి జాతకులు రాశి చక్రంలోనే ఇది మీకు చాలా అదృష్టమైన రాశులు. మీరు సూర్యుడి ప్రభావం వలన సహజంగానే ఎంతో అనుగ్రహాన్ని కలగబోతున్నారు. ఎంతో అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు. ఆత్మవిశ్వాసంతోనే వెలిగిపోతారు. నడకలో ఒక ఉందాతనం, మాటల్లో ఒక అధికారం వీరికి స్పష్టంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎంతో ఎత్తుపలాలు చూసి ప్రతి అనుభవాన్ని గుణపాఠంగా స్వీకరించారు. ఎన్నిసార్లు కింద పడినా అంతకంటే రెట్టించిన ఫలితంతో పైకి వచ్చారు. పడినా లేవడం అనేది
వీరి జీవితంలోని ఒక బాధని అనుభవాలు వీరిని రాటు తేలేలాగా వజ్రంలా మారుస్తాయి. వీరి జీవితంలోని కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుంది. ఒకవైపు కష్టాల్లో కలగలుస్తున్న మరొక వైపు అదృష్టం కూడా వీరిని వెనుకలా నడుస్తుంది. అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక రూపంలో సహాయం అంది అద్భుతంగా బయటపడతారు. ఈ రాశి జాతకులు తాను ఉన్న చోట ఒక రాజులాగా బతుకుతారనుకుంటారు. నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతోనూ వచ్చిన వరం. 10 మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించాలనే తపన, అందరినీ కూడా నడిపించాలనే ఆకాంక్ష వీరిలోనే బలంగా ఉంటాయి. రాజకీయాలలోనే, వ్యాపార రంగంలోనే, ఉన్నత శిఖరాల్లోనే అధిరోహించే అవకాశం మెండుగా ఉంటుంది. ఒక సంస్థలో చిన్నపాటి ఉద్యోగిగా మీరు జాయిన్ అయినప్పుడు అతి తక్కువ కాలంలోనే వీరి ప్రతిభతోటే టీం లీడర్గా, మేనేజర్గా, లావాదేవీలు అన్నీ చూసే పెద్ద పోస్టుల్లోకి, ఉన్నత స్థితికి ఎదుగుతారు. మీరు ముఖ్యంగా చేసేవారంటూ ప్రేమగా, బాధ్యతగా చూస్తారు. ఎవరిదైనా ఒక సమస్య వస్తే దాన్ని తప్పుకోవడం వీరికి తెలియదు. ముందుండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత తమ భుజాలపైన వేసుకుంటారు. అందుకే కుటుంబంలోనే కానీ, స్నేహితులతో కానీ, కార్యాలయంలో కానీ అందరూ మీపైనే ఆధారపడతారు. వీరి మాటకు తిరుగుండదు. క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీ పడడమే వీళ్ళకి తెలియదు. సమయపాలన, ఆరోగ్య సంరక్షణ, తాము చేసే పనుల నాణ్యత విషయంలోనే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్షణాలనే వీరి విజయానికి మరింత చేరువ చేస్తాయి. వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. నిరంతరం అభివృద్ధి సాధించాలని తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది. విశ్రాంతి లేకుండా శ్రమించటం వలన కుటుంబంలోని స్నేహితులతో గడిపే అమూల్యమైన సమయాన్ని కోల్పోతారు. ఈ విషయంలో వీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం. సమాజంలోని తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఆనందంగా ఉండడానికి యత్నించండి. వీరి ఆత్మాభిమానం చాలా సున్నితమైనది. రాజభవనాల్లో ఎవరైనా సరే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా, ప్రవర్తించిన అస్సలు సహించలేరు. అలాంటి వారి జీవితం నుంచి తొలగించడానికి అస్సలు వెనకాడరు. ఆర్థిక విషయాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. డబ్బు ఎలా సంపాదించాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు. ఒకసారి ఇతరుల గుడిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి మీద పడతాయి. వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళ వల్లనే మాటలు పడవలసి వస్తుంది. కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలోనే ఎంతో మానసిక వేదనకు గురి అవుతారు. తీవ్రంగా విసిగిపోతారు. వీరిలో ఉండే మరింత ప్రధాన లక్షణం లౌక్యం. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరి బాగా తెలుసు. తమ తెలివితేటలతో, మాటకారితనంతో ఎంత కష్టపడినా సరే పనైనా సులభంగా పూర్తి చేస్తారు. ఓటమి అంగీకరించే మనస్తత్వం అస్సలు ఉండదు. విజయం భావించే వరకు నిద్రపోరు. మధ్యలో వదిలిపెట్టడం అనేది మాటే వీరి డిక్షనరీలో ఉండదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు అంటే దాన్ని చేరుకునేంత వరకు వారి దృష్టి మరల్చడం ఎవరి వల్ల కాదు. ఈ పట్టుదల వారిని సామాన్యుల్ని అసామాన్యులుగా మారుస్తుంది. అయితే వీరిని ఆవేశం కూడా కాస్త ఎక్కువ. సింహం గర్జించినట్టుగా వీరికి కోపం వస్తే ఆపడం కష్టం. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వలన అనేక సార్లు నష్టపోతారు. అనవసరమైన చిక్కులు కొని తెచ్చుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి తిరుగుండదు. ఇతరుల బాధ్యతలు, కష్టాలను తామదిగా భావించి నెత్తిలో వేసుకుంటారు. సహాయం చేయాలనే మంచి మనసుతోనే ఆలోచించిన చివరకు ఆ బరువు మోయలేక చాలా కాలం బాధపడాల్సి వస్తుంది. సమాజంలో మీకు మంచి పలుకుబడి ఉంటుంది. వీరి మాట, తీరు, ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధానంగా ఉంటాయి. అనవసరమైన విషయాలను తలదూర్చరు. ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోరు. వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్ననలు పొందుతుంది. దాన గుణం వీరిలో సహజంగానే ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారిని చూసి హృదయం చలించిపోతుంది. తమ దగ్గర లేకపోయినా అప్పు చేసి అయినా సరే ఇతరులకు సహాయం చేస్తారు. ఈ గుణం వల్ల ఎంతోమంది దీవెనలు పొందుతారు. వీరి స్నేహం గొప్పది. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు. స్నేహితుడికి కష్టం వస్తే నేనున్నానంటూ ముందుండేది ఈ రాశి జాతకులు.
కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని ఎప్పటికీ కూడా క్షమించలేరు. జీవితంలోనే ప్రతి దశల్లో కూడా గెలవాలని తపన ప్రతి నిమిషం కూడా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. అపజయాలు ఎదురైన వాటిని పాటలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతోనే బయటికి వస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాశి జాతకులు విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పవచ్చు. ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు అలాగే ఉంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవరు ఉండరు. ఈ రాశి వ్యక్తులకు కష్టాలు ఎక్కువే. ఎన్నో రకాలుగా కింద పడినా సరే పైకి లేస్తారు. కానీ ఈ పరిస్థితులు రావడానికి కారణం చుట్టుపక్కల ఉన్న మనుషులే. వీరిని చేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులే నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. వీరి గుండె వెన్నపూస లాంటిది. చిన్న చిన్న విషయాల్లో గాయపడుతుంది. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కానీ పరిస్థితులు కానీ సృష్టించిన బాధలు కానీ కొనైతే నమ్మిన మనుషులు సృష్టించిన కొన్ని బాధలు, వారు చేసిన అవమానాలు, ఆరోపణలు, నిందలు గుండెకు బలంగా తగిలాయి. నరుగుల్లోని తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒంటరిగా కూర్చొని నాకెవ్వరు లేరు, నా కష్టాన్ని బాధని అర్థం చేసుకునేవారు ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు అంటూ తీవ్రంగా మనస్తాపానికి గురి అయ్యారు. ఈ సమయంలోనే వారికి దైవం మీద నమ్మకం సన్నగిల్లవచ్చు. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అంటూ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మీకు తెలియకుండానే ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు కైలాసవాసుడు మహాశివుడు. అవునండి, సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమశివుడు మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న సహనానికి, ధైర్యానికి, కష్టకాలంలో మీరు ఏదైతే వీడని మానవత్వం, మీరు వీడని సమయతత్వం, మీ నిజాయితీ, మీ ధర్మబద్ధత ఆ త్రినేత్రుడు మహాదేవుడు మెచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందజేస్తున్నాడు. ఆ కవచాన్ని దాటి ఇలా కష్టాలు రావు. స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, ఒక సానుకూల తరంగం రూపంలో వారి ఈశ్వరుడు మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలోనే ఏకంగా ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, త్రుటిలు తప్పిపోయి ఉన్నాయి. ఒకసారిగా ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఆలోచించండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఏ ఇబ్బంది నుంచి తప్పించుకున్నారు? నాకు తెలియకుండా ఏదైనా జరిగి ఉంటాయా? వాస్తవ పరిస్థితుల గురించి కాసేపు కూర్చొని ఆలోచిస్తే మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల గురించి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు అవ్వటం, తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు నిజ స్వరూపం బయటపడడం ఆయన చేసిన లీలలే. మీరు ఈరోజు మీ ధైర్యంగా నిబ్బరంగా ఉన్నారో కాదు, మీ మధ్యకాలంలో మీకు కాస్త కూస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన పనులు పురోగతి ఏకైక కారణం మహాశివుడి కృపా కటాక్షం. మీరు ఆ దైవాన్ని గుర్తించి ఇప్పటికైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోండి. సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం మన ముందుకి ఎప్పటి కూడాను మనిషి రూపంలోనూ, ఎవరైనా సహాయం అందించే రూపంలోనూ వస్తారు. నిజ రూపంలో రారు. నాలాంటి వారి మాటల రూపంలోనూ, ఏదో ఒక సంకేతం రూపంలోనూ, మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని తెలియజేస్తుంటారు. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలను ఇక శాశ్వతంగా తొలగించుకోవాలంటే మహాశివుడిని నమ్మకంతోనే ఆరాధించడం మొదలుపెట్టండి. ఆ దైవం ఎవరో తెలుసుకున్నందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంగా నిండిపోయింది కదండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా చాలా మంచివారు. శివుడు పరమాత్మ స్వరూపుడు. మీకు శివుడికి విడదీయరాని బంధం ఉంది. సహజంగానే వీరు శివభక్తులుగా ఉంటారు. వీరి మనస్తత్వం, ఆలోచన విధానం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది. పరమేశ్వరుడు మిమ్మల్ని కన్న బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు. కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి.
రాత్రి సమయాల్లోనే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది వాసన రావడం, గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ, కర్పూరపు సువాసన కానీ, మల్లెపూల సువాసన కానీ వచ్చినట్టు ఉండొచ్చు. అది ఏది మీకు బలం కాదు, సాక్షాత్తు భ్రమ కాదు, మీ చుట్టూ శివయ్య తిరుగుతున్నాడు అనడానికి స్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన యాగాలను, హోమాలను కోరుకోవటం లేదు. కేవలం మీ భక్తిని, స్వచ్ఛమైన నమ్మకాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. మీ నిర్మలమైన మనసుని మాత్రమే కోరుకుంటున్నారు. మీ కంటి నుండి జాలే ఒక భక్తి బాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమాయం. మీరు చేయాల్సిందల్లా కూడా ఉదయాన్నే స్నానం చేసి పూజ మందిరంలో ఉన్న మహాదేవుని పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు అయినా జపించడం వలన మీ మనసులోనే అనవసరమైన భయాలు తొలగిపోతాయి. ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. ప్రతి సోమవారం రోజు లేదా శనివారం నాడు వచ్చే ప్రదోష కాలంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రావు చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని వెళ్ళి స్వామివారికి చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించి, కష్టాలు, బాధలను వద్ద చెప్పుకోండి. మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు అరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయి. శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించాక మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయని చూసి మీరే ఆశ్చర్యపోనికి రోను కాక మాన చెప్పాలి. ఎంతటి కష్టంలోనైనా సరే, నిరాశంలో ఉన్నా సరే, ఒక క్షణం మనసులో మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని తలుచుకొని మహాశివుడి రూపాన్ని కళ్ళల్లో నింపుకోండి. తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కళ్ళ ముందు కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే పరమేశ్వరుని యొక్క సంకేతాలుగా భావించండి. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, మహాశివుడి ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచే మహాశక్తి కులదేవత. ఎట్టి పరిస్థితుల్లో కూడా కులదేవతను విస్మరించద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించదు కులదేవతని. కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లి, మీ యొక్క మూలాలు కాపాడే తల్లి. కులదేవత తెలియకపోతే మాత్రం ఆలస్యం లేకుండా పెద్దవారిని అడిగి తెలుసుకోండి. ఫోటోను కానీ పూజ గదిలో పెట్టుకొని దీపారాధన చేస్తూ ఉండడం, ప్రతినిత్యం కులదేవతను స్మరించుకోండి. మీరు ఒకవేళ కులదేవత ఎవరో తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ శక్తి ఉత్తేజితం అవుతుంది, మరింత మేలు చేస్తుంది. కులదేవత మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలోని ఎవరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, తెలియకుండానే హాని చేయాలని దుష్ట శక్తులు దరిదాపులోకి కూడా రారు. వారి ప్రయత్నాలు బూడిదలో వేసిన పన్నీరవుతుంది, వారికి ఎదురు తిరుగుతుంది. ఏ పని మొదలు పెట్టినా సరే అఖండ విజయం సాధించడం మీ లక్ష్యం. ఆర్థికంగా ఉన్న ఇబ్బంది తొలగించి మీ చేతిలో ధనం నిలవడంగా ఉండడం ఇక నుంచి ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అయిపోకుండా సరైన మార్గంలో ఖర్చు చేస్తారు. ఆస్తి రూపంలో మిగులుతుంది. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక కోట్లు కూడా సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, మనస్పర్ధలు ఈ రోజున అపార్థాలు తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లోనే ఈ రోజున చాలా వరకు ఆనందపూరితమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామితో అనుబంధం మరింత బలపడి దాంపత్య జీవితం ఈరోజు ఆనందమయమవుతుంది. మీ పిల్లలు మీ మాటలు వింటారు. వారికి మీరు మధ్యలో ఉన్న కంటికి కానరాని దూరం జరిగిపోతుంది. వారికి మీరంటే ఎంతో ఇష్టం, మీకు వారంటే ఎంత ఇష్టమో బయలుపరిచి రోజుగా చెప్పవచ్చు. వారు వృద్ధిలోకి వస్తే వారికి సంబంధించిన శుభవార్తలు ఈ రోజున వింటారు. మీరు ఏ దేశంలో ఉన్నా, కొన్ని పనులు తలమునకలై ఉన్నా సరే ఈ చిన్న పని అశ్రద్ధ చేయవద్దు. మహాశివుని మనసులోనే నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. కులదేవతను పూజించడం, స్మరించడం మర్చిపోవద్దు. ఈ రెండు శక్తులు మిమ్మల్ని నడిపించే, ముందుకు తీసుకెళ్లడం ఎలాగా సారథులు.
ఆ మహాదేవుడు మీ పాపల కర్మ ఫలను గ్రహ దోషాలను అన్నిటినీ కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా భక్తితో నమ్మకంతో ఆయన శరణు వేడడం. మీ జీవితంలోనే అప్పుడే ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది, తిరుగుండదు. ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, రాజకీయమైనా సరే అందులోనే అగ్రగామిగా నిలుస్తారు. ఈ పరమసత్యం తెలుసుకున్నాక మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేం చేయలేకపోతున్నామంటూ బాధపడతారు. ఇప్పటికైనా సరే ఆ సత్యాన్ని గ్రహించాలి. ఈ రోజున మీ ఇంట్లో ఏదో ఒక శుభవార్తలు, ఒక రహస్యం అని చెప్పాలి. ఇన్నాళ్ళు మీ చెవిన పడని ఒక మాట కదండి, అదే రహస్యం. మీ యొక్క శుభవార్తను ఈ రోజున పొందుకోవడంలో ఎవరు అడ్డగించలేరు. అది ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, పిల్లలకు సంబంధించి ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు, అధిక ఆదాయ వనరుల కోసం మీరు పడుతున్న కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకోవడం కావచ్చు. ఈ రోజున ఖచ్చితంగా పరమశివుడి అనుగ్రహంతో, కులదేవత అనుగ్రహంతో మీ ఇంటి ఇళ్ళపాది సంతోషంగా ఉండే ఒక మీ చక్కటి శుభవార్తను ఈ రోజున అందుకోబోతున్నారు. అయితే మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, కులదేవత గురించి ఇక మర్చిపోవద్దు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న కులదేవత గురించిన సమాచారం తప్పకుండా తెలుసుకోండి. కులదేవత పేరును కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వారి చరిత్రను, పూజా విధానాలను అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే వంశవృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే కోరుకుంటున్నారో అప్రమత్తంగా నెరవేరుతాయి. కులదేవతను మర్చిపోవడము అంటే చెట్టుకు వేరు లేకుండా నీటిని పోసినట్టు. మహాశివుడితో పాటుగా కులదేవత యొక్క ఫోటోను కూడా పూజ గదిలో పెట్టి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకున్న కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు, తరతరాలుగా వస్తున్నటువంటి కుటుంబ సమస్యలు పటాపంచలవుతాయి. మీరు ఏ పరిస్థితిలోనైనా సరే ఎదుర్కోగలిగే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి కానీ అవి మిమ్మల్ని కూల్చలేవు. ఈ ధైర్యమే రాబోయే రోజులలో కూడా మీకు పెద్ద బలంగా మారుతుంది. మహాదేవుడిపైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలోనే మీరు దేవుని అవసరానికి మాత్రమే కాదు, భావంతో గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడక్కపోయిన అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తున్నాడని అనిపిస్తుంది. ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది. జీవితంలోని అన్నీ మీ చేతుల్లోని లేవని అగ్నికారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చేసే క్షణం. ఈ రాశివారు ఇప్పుడు ఒక కీలకమైన మార్పు వద్ద నిలిపి ఉన్నారు. ఈ దశలో తీసుకునే ఒక్క నిర్ణయం రాబోయే సంవత్సరాలపైన ప్రభావం చూపిస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోవచ్చు కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసులోని ఎప్పటి నుంచో తిరుగుతున్న ఆలోచనలు ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పు దారి పట్టరు. ఈ నిర్ణయం తర్వాత మీ జీవితంలోని స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం. మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు, అరవలేదు, ఎవరికి మీ బాధ చెప్పుకోలేదు. కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం ఒక్కొక్కటిగా ఫలించబోతున్నాయి. ఒక్కసారిగా అన్నీ మారిపోవు, కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశలు నింపుతుంది. నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మీరు ఈరోజే అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలో మీరు చాలా కోల్పోయారు. మనుషులు, అవకాశాలు, నమ్మకాలు. ఆ లోటు ఇంకా మీ హృదయంలో ఉంది. కానీ ఈ దశలోని జీవితం మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించని రూపంలో కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలో ఉండదు. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోనికి వస్తారు. ఇవన్నీ మీకు ఒక పాఠం నేర్పడానికి వచ్చేవి. కోల్పోయిన దానికన్నా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ, మీ సొంత విలువలు గుర్తించే అంతిమ దశ ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు. వారి విజయాన్ని చూసి మీరు మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు.
మనల్ని మనం తక్కువ చేసుకోవడం చాలా ఘోర పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్ళెం వేయొద్దు. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. మీరెవరో, మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అండి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా స్వలాభాన్ని పొందుకోబోతున్నారు. ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం ఇక నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపైన బలంతో కాదు, మీ సొంత గౌరవంతోనే తీసుకుంటారు. మహాదేవుడి కృపతో గొప్ప జీవితం మొదలయ్యే అవకాశం సంకేతం. ఈ ముగింపు ఒక ముగింపు కాదు, ఈ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనకాల ఒక అర్థం ఉందని మీరు ఇప్పుడు తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ జీవితంలోని కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతో నిండిన అధ్యాయం. మీరు నమ్మకంతో అడుగు ముందుకు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఈ మార్పు నెమ్మదిగానైనా సరే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను చూసి ఉంటే ఒక విషయం మాత్రం మీ మనసులో గట్టిగా దాగి ఉంటుంది. ఇది సాధారణమైన రాశి ఫలితం కాదు. ఇది ఈ రాశి వారి జీవితంలోని ముగింపు కానే కాదు. ఇది మార్పుకు ముందు వచ్చే శబ్దం. మీరు భరించిన ప్రతి బాధ, మౌనంగా చెల్లించిన ప్రతి కన్నీటి వెనకాల మహాదేవుడి లెక్క ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన ప్రతి క్షణంలో నిజానికి మీరు ఒంటరిగా లేరు, సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఇచ్చారు, మీరు తక్కువ పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా భరించారు, ఎవరు అడగలేదని చెప్పలేదు. కానీ ఇకపై అలా కాదు. ఇప్పుడు మీ జీవితంలో స్పష్టత వస్తుంది. ఈరోజు మీతో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం మిమ్మల్ని పైకి తీస్తుందో, ఏదే లోతుకు లాగుతుందో అన్నీ మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మహాదేవుడు చెప్తున్న అంశం. ఒక విషయం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాడు, మహాదేవుడు నిశ్శబ్దంగా భరించిన వారి పక్షాన నిలబడతాడు. వారి బలం ఒక్క రోజులోనే అమాంతం బయటకు వస్తుంది. ఇకపై ఈ రోజు మీ రోజే. ఈ తిథి చాలా శుభతిథి. ఈ తిథి చాలా శుభతిథి. మీరు ఇకపై మీ విలువను తక్కువగా భావించరు. మీ మనసును అర్థం చేసుకునే వారిని పట్టుకొని ఉంటారు. భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఒక రాశి ఫలితం కాదు, ఒక హెచ్చరిక. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.